సంక్రాంతి సమీపిస్తున్న వేళ పట్నమంతా పల్లిబాట పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో పట్నంలో కూడా ఒకవైపు క్రైమ్ రేట్ కూడా అదే విధంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే పట్నంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పల్లిబాట పడుతున్న వేళలో ఎక్కడ ఖాళీగా ఉండడంతో ఇదే చొరవతో కొంతమంది ఇక్కడ దొంగతనాలు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. దీనిపైన ఇప్పటికే పట్నంలో ఉన్నటువంటి పోలీసు అధికారి యంత్రాంగం అంతా కూడా దీనిపైన పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా ఒకవైపు అయితే చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకుంటే దీనిపైన ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు, ఏ విధంగా చేయబోతున్నారు, ప్రస్తుతం ఈ సంక్రాంతి సంబంధించినటువంటి చెప్పిన ప్రజలకి ఎటువంటి సూచనలు ఇస్తారండి? భోగి సంక్రాంతి ఫెస్టివల్ని ప్రజలందరూ కూడా మొదట అందరికీ శుభాకాంక్షలు. విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా చక్కగా జరుపుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్తో. అలాగే ఈ టైంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కోడి పందాలు, జూదం, ఇలాంటివి బెట్టింగ్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా అన్నీ కూడా నిషేధించబడ్డాయి. ఎవరు కూడా వీటిని ఆడకుండా, అలాగే పేకాట్లు, ఇలాగే గేమింగ్ యాక్టివిటీస్, ఇలాగే చిన్న చిన్న అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు అవకాశం లేకుండా అన్ని దగ్గరలో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టాం. చాలామందిని బైండ్ ఓవర్ చేసాము. ఎంఆర్ఓ ఆఫీసులో తీసుకెళ్ళి మంచి ప్రవర్తన కోసం వాళ్ళు ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళ దగ్గర 3,04,00,000 లక్షల రూపాయలు బాండ్లన్నీ కూడా తిరిగి తీసుకోవడం, వాళ్ళకి రికవరీ చేయడం జరుగుతుంది. ఇలాగే కొన్ని కేసులు కూడా బుక్ చేసాం. అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఈ టైంలో పండగ సీజన్లో ఎక్కువగా హెవీగా ఉండడం వల్ల వచ్చేటప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా పార్కింగ్ చేసుకోవడం, వాల్యుబుల్ వస్తువులు తీసుకెళ్తుంటారు. ఎక్కడైనా సరే వాళ్ళు పార్కింగ్ చేసినప్పుడు జాగ్రత్తగా మంచి ప్లేస్లో పార్క్ చేసుకోవడం, వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అలాగే వీళ్ళు ఇళ్ళలో మంచి డబ్బు ఇలాంటివన్నీ పెట్టి వెళ్తుంటారు. ఇలాంటివి కూడా జాగ్రత్తగా చేయటం. అలాగే మా పోలీస్ తరఫు నుంచి కూడా మనం బీట్ సిస్టమ్ని బాగా స్ట్రెంగ్తన్ చేసాం. అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఇల్లు, లాక్డ్ హౌస్ ఏమున్నాయో వీటన్నిటి కూడా బీట్ సిస్టమ్ని కొంత స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఇలాంటి ఏరియాలు ఫోకస్గా చేస్తున్నాం. అలాగే సిసిఎస్ క్రైమ్ టీంలు అన్నీ కూడా బాగా పండగ సందర్భం రద్దీగా ఉంటుంది కాబట్టి పిక్ పాకెటింగ్, చైన్లో కొట్టేయటం, లగేజ్ కొట్టేయటం చేస్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనము టీంలు వేసి అన్నీ కూడా వెతుకుతున్నాం. ఎక్కడ నేరాలు జరగకుండా అన్ని ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పట్టణ పరిధిలో కాకుండా ముందుగా పల్లెటూరులో కూడా ఎటువంటి జూదాలు కానీ, కోడి పందాలు కానీ ఏవి కూడా ఆడడానికి అయితే వీలు లేదంటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా పిక్ పాకెట్ సంబంధించి ఎక్కడైతే రద్దీ ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే సీసీ కెమెరాలు కానీ దానికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరం సంబంధించినటువంటి పోలీసుల యొక్క సమాచారం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.